जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरं श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Jaya Radhani Madhava Jaya Radhani Madhava Jaya Prabhupada Jaya Jaya Prabhupada Nitai Gauranga Nitai Gauranga Hare Krishna హరే కృష్ణ Hare Krishna ఓకే సో అందరూ భగవద్గీత బుక్ దగ్గరలో ఉంటే మనము లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాము ఈ మొత్తం ఈ బుక్ మనం కవర్ చేస్తాం ప్రతి ఒక్క పేజ్ చదువుతూ దాన్ని విశ్లేషిస్తూ అబ్జర్వ్ చేస్తూ డిస్కస్ చేస్తూ మనం మూవ్ ఫార్వర్డ్ అవుదాము ఎందుకంటే ఎవ్రీ సెంటెన్స్ ప్రతి ఒక్క సెంటెన్స్లో చాలా పరమార్థం ఉన్నది అది మనం అర్థం చేసుకుంటూ స్లోగా అయినా నేను భగవద్గీత ఇప్పుడు ఇది ఎన్ని పేజ్ మొత్తము మొత్తం ఒక 700 పేజెస్ ఉన్నాయి లాస్ట్ టైం ఒక్కరోజు 1 గంట సేపులో మనం తీసుకుంటే ఒక పేజ్ ఫినిష్ చేసినాం 700 పేజెస్ ఉన్నాయి ఎక్కడ ఉద్ఘాతము మనం మంగళాచరణ ప్రేయర్స్ వాటి యొక్క అర్థం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఫస్ట్ మనము మంగళాచరణ ప్రేయర్స్ చేద్దాము అది పేజ్ నెంబర్ 1 సో ఇక్కడ ఉపోద్ఘాతము పేజ్ నెంబర్ 1లో స్టార్ట్ అవుతుంది ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే పంచకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సో ఈ మంగళచరణ ప్రేయర్స్ లో ఉపోద్ఘాతం అంటారు
ఆ! మంగళాచరణ ప్రేయర్స్ ఉపద్ఘాతం అంటే ఇంట్రడక్షన్. సో, ఫస్ట్ 3 శ్లోకాలు మనము లాస్ట్ వీక్ డిస్కస్ చేసాము. ఫస్ట్ శ్లోకం ఏందంటే గురువు గురించి తెలుసుకోవడము. తర్వాత చైతన్య మహాప్రభు ఎవరైతే ఈ గౌడీ సంప్రదాయాన్ని స్థాపించారో వారిని ఆహ్, గు గుర్తు చేసుకోవడము. తర్వాత చైతన్య మహాప్రభు కింద ఫస్ట్ సాన్నిహిత్యం ఎవరికొచ్చిందో డైరెక్ట్ డిసైపుల్ మన శిష్యులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు. ఐదుగురు గోస్వాములున్నారు. తర్వాత అద్ దాని తర్వాత కృష్ణుడికి ప్రేరణ చేయడము. సో, ఇది మనము వెళ్లి కావాలంటే గుడికెళ్ళినప్పుడు కృష్ణుడి గుడికెళ్ళినప్పుడు ఇది చెప్పొచ్చు. "ఓ కృష్ణ నువ్వు దీనులకి మిత్రుడవి, సృష్టికి మూల కారణుడవు. నీవు గోపికలకి స్వామివి, రాధారాణికి ప్రియుడివి. నీకు నా గౌరవపూర్వక వందనములు." ఈ విధంగా వందనములు సమర్పించుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం రెండో పేజ్. రెండో పేజ్‌లో "తప్త కాంచన గౌరాంగి" ఇది ఎవరికి ప్రార్థిస్తున్నామంటే రాధారాణిని ప్రార్థిస్తున్నాము. రాధారాణి ఎలా ఉంది? కరిగిన బంగారము వంటి మేనిఛాయ కలిగి. హ్మ్. సో, బంగారు ఛాయ కలిగిన రాధారాణికి, బృందావనానికి రాణి అయినట్టి రాధారాణికి. సో, బృందావనంలో రాణి రాధారాణి. అందుకే మనం ఇప్పుడు బృందావనం ఎళ్తే అక్కడికెళ్తే అందరూ రాధే రాధే అంటారు. అక్కడ బృందావనంలో ఎవరైనా గూడా హరే కృష్ణ అనరు. రాధే రాధే అంటారు. సో, అక్కడ ఎందుకంటే రాధారాణి రాణి. సో, అలాంటి రాధారాణికి నా ప్రణామములు. నీవు వృషభాను రాజు తనయువు. ఎవరి డాటరు? తన తండ్రి పేరేందంటే వృషభాను రాజు. నువ్వు వృషభాను రాజు కూతురివి. శ్రీకృష్ణుడికి ప్రియమైన దానవు. ఆ! ఎక్కువ కృష్ణుడికి ప్రియమైన వారు ఎవరంటే రాధారాణి ఫస్ట్. సో, రాధారాణిని ప్రార్థించుకున్న తర్వాత నెక్స్ట్ అందరిని భక్తులని తలుచుకున్నట్టు. మనకంటే ముందు ఎవరు భక్తులొచ్చారు. ఎందుకంటే భక్తి అనేది ఒక భక్తుడి నుంచి ఇంకొక భక్తుడికి ఆహ్, వస్తూ ఉంటదనమాట. మనం ఈ పుస్తకాలు చదవడం వల్ల భక్తి దొరకదు. ఎప్పుడైతే మనము భక్తుల యొక్క ఆహ్, సాన్నిధ్యము కోరుతామో అప్పుడే భక్తి మనకు కలుగుతది భగవంతుడి మీద. సో, అలాంటి మనకంటే ముందు ఒక కోట్లాది ఎక్కడికి ఆల్ ది వే టు కృష్ణుడి దగ్గర పరంపర ఉందండి. భక్తి భక్తి పరంపర. సో, వాళ్ళందరిని తలుచుకున్నట్టు. ఈవెన్ బ్రహ్మ, సూర్య భగవానుడు, విశ్వావసునుడు చాలామంది ఇక్ష్వాకు, మన రాముడు డైనస్టీ వీళ్ళందరినీ ప్రార్థించుకున్నట్టు. అది వాంఛకల్పతరుభ్యస్య కృప సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్భక్తులైనట్టి వైష్ణవులందరికీ. యాక్చువల్‌గా కృష్ణుడి భక్తులనేమంటారంటే వైష్ణవులు అంటారు. వైష్ణవ. సో, భగవద్భక్తులైనట్టి అందరికీ నా గౌరవపూర్వక నమస్సులు. కల్పవృక్షాల్లాగా వారు ఎల్లరి కోరికలను తీర్చగలరు. సో, కల్పవృక్షాలంటే ఏందంటే డిజైర్ ట్రీ. మన ఏమైనా కోరికలుంటే ఆహ్, ఆ కల్పవృక్షాన్ని కోరుకుంటే అన్ని కోరికలు తీరుతాయన్నమాట. అది చాలా ఫేమస్. పతిత జీవుల పట్ల వారు కరుణాపూర్ణులై ఉంటారు. డెఫినైట్‌లీ మనకి ఒక ప్యూర్ భక్తులని కలిస్తే మనకి తెలిసిపోతదనమాట. ఈ లక్షణము అర్థం కావాలంటే మన డివోటీ అసోసియేషన్ ఉన్నప్పుడే దాని అర్థం మనకి అర్థం కాగలదు. ఓకే. తర్వాత భక్తులందరినీ తలుచుకున్న తర్వాత శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఎవరైతే ఈ గౌడీ సంప్రదాయాన్ని ప్రారంభించారో ఒక 500 ఇయర్స్ క్రితం. ఇది ఇస్కాన్ మొత్తం ఫాలో అయ్యేది చైతన్య మహాప్రభు ఆహ్, ఏమైతే అడ్వైస్ చేశారో అదే ఫాలో అవుతున్నారనమాట. మెయిన్ అడ్వైస్ ఏందంటే, ఈ కలియుగంలో వేదాలు పనిచేయవు, యజ్ఞాలు పనిచేయవు, దానాలు పనిచేయవు, ధ్యానాలు పనిచేయవు, తపస్సులు పనిచేయవు. ఓన్లీ నామజపం మాత్రమే పనిచేస్తాయి కలియుగంలో. హరిర్నామైవ కేవలం కలో నాస్తి నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో హరినామ కంటే ఇంక గొప్పది ఏమీ లేదు. సో, అందుకే మనము ఎక్కువ భక్తులందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తుంటారు. ఆహ్, మన 16 రౌండ్స్ బీట్ బ్యాగ్స్ మీద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో, అది మనకి నెక్స్ట్ మంత్రం. ఓకే.
సో, నెక్స్ట్ ఇంకా మనకి ఇంట్రడక్షన్ అన్నమాట ఇది. భగవద్గీత అంటే ఏంటి? కొంచెం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతది. మనం మోస్ట్‌లీ కవర్ చేసినాము. ఆల్‌మోస్ట్ ఒక 22 వారాలు, 23 వారాలు ఇది కవర్ చేసినాము. బట్ ఒకసారి మనకేందంటే మళ్ళీ రివిజన్ చేస్తే మనకి జస్ట్ బ్రెయిన్‌లో స్టిక్ అవుతది. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత గురించి మనం ఎంత సీరియస్‌గా ఉండాలి? రైట్. భగవద్గీతకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి? అనేది కొంచెం మనకి మళ్ళీ రివైజ్ అవుతది. సో, అది మనము ఈ పేజెస్‌లో చదువుతూ ఉంటాం. భగవద్గీత, గీతోపనిషత్ కూడా ప్రసిద్ధి చెందింది. అది వేద జ్ఞాన సారము. వేదాల్లో సారము. వేద జ్ఞాన సారం. వేద సరస్వతములోని అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. హ్మ్. సో, అన్ని ఉపనిషత్తులు చాలా ఉపనిషత్తులున్నాయి. నాకు తెలిసైతే ఒక 100 ప్లస్ ఉంటుంటాయి. 100 కంటే పైననే ఉంటాయి ఉపనిషత్స్. సో, అందులో ముఖ్యమైనది. భగవద్గీతకు ఆంగ్ల భాషలో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా! ఇంకొక దాని అవసరమేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చును. చాలామంది ఇప్పుడు షాప్‌కెళ్ళామనుకో భగవద్గీత అంటే బోలెడు దొరుకుతాయి. ఆ! చిన్న సైజ్ దొరుకుతది, మీడియం సైజ్ దొరుకుతది, బిగ్గర్ సైజ్ దొరుకుతది. రైట్. ఇంకోటి రూ. 100 దొరుకుతది, రూ. 50 దొరుకుతది, రూ. 200 దొరుకుతది, రూ. 300 దొరుకుతది, రూ. 400 దొరుకుతది. ఒకటి తెలుగులో దొరుకుతది, ఇంగ్లీష్‌లో దొరుకుతది, ఇంకొక భాష దొరుకుతది. ఒక తెలుగులోనే ఒక 100 రకాలున్నాయి. రైట్. ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా దాన్ని అర్థం చేసుకొని, దానికి కామెంట్స్ ఇస్తున్నాడనమాట. కానీ ఒక భక్తుడిగా భక్తుడు ఎలా ఇంటర్‌ప్రిట్ చేస్తాడు? రైట్. ఇప్పుడు భగవద్గీతని చాలా మంది ఫాలో అవుతారు. ఆహ్, క ఎవరు మన కర్మకాండి ఫాలో అవుతాడు. జ్ఞానయోగి ఫాలో అవుతాడు. ఆ! భక్తి యోగి ఫాలో అవుతాడు. ధ్యానయోగి ఫాలో అవుతాడు. కానీ ఒక్కొక్కరు ఒక విధంగా ఇంటర్‌ప్రిట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎలాగా మనకి అద్దాలు కలర్‌ని మార్చామనుకో, మనకు లోకం మొత్తం ఆ విధంగా కనిపిస్తది. ఎర్ర గ్లాస్ పెట్టుకుంటే ఎర్రగా కనిపిస్తాయి. పచ్చ గ్లాస్ పెట్టుకుంటే పచ్చగా కనిపిస్తది. సో, ఈ ఆచార్యులేందంటే ఒక్కొక్క విధంగా ఒక స్కూల్‌లో ట్రైనర్ కాబట్టి ఒక విధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఒక భక్తుడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటే అది కరెక్ట్‌గా భగవద్గీత అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఒక భక్తుడనేవారు మొత్తం కృష్ణుడికి సరెండర్ అయిపోయారు. రైట్. తన ఇంటర్‌ప్రిటేషను, తను చూసే విధానము వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటదనమాట. సో, ప్రభుపాద వారు చాలా పెద్ద భక్తులు. తన ఇది రచించిన తనకి ఈ భగవద్గీతను యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడు. ఇంక అందులో ఏమి అనుమానం లేదు. అర్జునుడు ఒక రియల్ భక్తుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అనే భక్తుడికి ఎలా చెప్తాడు? భక్తుడు ఎలా అర్థం చేసుకుంటాడు. రైట్. సో, అది ఆహ్, సో, ఈ ప్రస్తుత గ్రంథమును ఈ విధంగా వివరింపవచ్చును. భగవద్గీతకు ఒక ఆంగ్ల వ్యాఖ్యానాన్ని తనకు సిఫార్సు చేయమని ఒక అమెరికా వనిత ఇటీవల నన్ను అడిగింది. ఇది ఎవరిని అడిగింది? ప్రభుపాదని అడిగిందనమాట. ఆహ్, తనకేందంటే ఒక ఆంగ్లంలో ఉన్న భగవద్గీతను పంపించమని అడిగిందనమాట. నిజంగానే ఆంగ్ల భాషలో అనేక భగవద్గీత గ్రంథాలు అమెరికాలో లభిస్తున్నాయి. సో, ఇదొక్కటే మనకి ఈ బుక్ ఒక వెర్షన్. ఇది మనకు తెలుగులో చదువుతున్నాము. కానీ ఇంగ్లీషు ఇక్కడుంది. ఇలాంటి వెర్షన్స్ బోలెడున్నాయి. చాలా ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఆ! సో, నిజంగానే ఆంగ్ల భాషలో అనేక భగవద్గీత గ్రంథాలు అమెరికాలో లభిస్తున్నాయి. కానీ నేను చూసినంత వరకు అమెరికాలోనే కాదు, భారతదేశంలో కూడా వాటిలో ఏ ఒక్కటి ఖచ్చితంగా ప్రామాణికమైనదని చెప్పేటట్లుగా లేదు. సో, చాలా భగవద్గీతలున్నాయి. అన్ని భగవద్గీత బుక్స్ చదివితే ఒకే విధంగానే అర్థమొస్తదా? రైట్. సో, ప్రభుపాదులు కూడా చెప్తున్నారు. "నువ్వు అన్ని బుక్స్ తీసుకొని చదివితే అంత సేమ్ జ్ఞానం ఒకటి రాదు." ఎందుకంటే దాదాపుగా ప్రతి దానిలోనూ వ్యాఖ్యాత భగవద్గీత యథాతథము అసలైన అర్థాన్ని తాకకుండా తన సొంత అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు.
సో ఇక్కడ మెయిన్ సెంటెన్స్ అంటే సొంత అభిప్రాయాలు. చాలా భగవద్గీతలో ఏందంటే సొంత అభిప్రాయాలు పెడతారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది పెట్టకుండా వాళ్ళ ఓన్ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. హ్మ్. సో శ్రీకృష్ణుడు ఏం చెప్తారు? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం గోత్రం సూత్రే మణిగణ ఇవ. నాకంటే పైన ఇంకో నిజం లేదు. రైట్. సో అది క్లియర్‌గా చెప్పబడింది భగవద్గీతలో. కానీ వేరే వాళ్ళు ఏం చెప్తారు? అన్ని దేవుళ్ళు ఒక్కరే అని చెప్తారు. ఎందుకంటే ఫాలోయింగ్ కావాలి. వాళ్ళకి ఓన్లీ కృష్ణుడు అని చెప్తే ఫాలోవర్స్ తగ్గిపోతారు. రైట్. ఇప్పుడు ఎలాగా నీకు ఈ విధంగా కావాలా? సో ఆ విధంగా ఇస్తాను భగవద్గీత. నీకు ఈ విధంగా కావాలా? నీకు ఆ విధంగా నేను భగవద్గీత ఇస్తాను. రైట్. ఒక 1000 రకాల మనుషులుంటే ఆళ్ళ విధంగా నేను భగవద్గీతను ఆళ్ళకిస్తాను. అప్పుడు మరి కృష్ణుడు ఏ విధంగా కావాలనుకున్నాడో చెప్పలేరన్నమాట. సో అది ఇస్కాన్‌లో మెయిన్ కవర్ అయితది. సో ఇది ఫాలోవర్స్ గురించి చూడరన్నమాట. నువ్వు 1000 మందొస్తుర్రా, 10,000 మందొస్తుర్రా మా ఆర్గనైజేషన్‌కి, 20,000 మందొస్తుర్రా, 1,00,00,000 మందొస్తుర్రా అని చూడరు. కృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చెప్తున్నాడు? కృష్ణ భక్తి మీద ఫోకస్ చేస్తున్నాడు. భగవద్గీత అనేది భగవంతుడి పైన భక్తి కలగడానికి రచించింది. రైట్. కాదు కోటీశ్వరుడు అవ్వడానికి కాదు. ఆ! ఫేమస్ అవ్వడానికి కాదు. సెలబ్రిటీ అవ్వడానికి కాదు. ఫ్యాన్స్ పెంచుకోవడానికి కాదు. రైట్. మనీ ఎర్న్ చేయడానికి కాదు. రైట్. ఓకే. సో, భగవద్గీత యొక్క అసలైన అర్థము భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఇలా ఉన్నది. మనము ఏదైనా ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే, దాన్ని చీటిపై రాసి ఉన్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఏ విధంగా ఇన్‌స్ట్రక్షన్ మనకి చిట్టి మీద రాసుంటారో. ఇది ఇలా తీసుకోవాలంటే ఇలానే తీసుకోవాలి. మార్నింగ్ ఒక టాబ్లెట్, ఆఫ్టర్‌నూన్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ రైట్? సో, మిక్స్ చేయకూడదు. ఔషధాన్ని మనకి తోచిన రీతిగా కానీ, మిత్రుని నిర్దేశ ప్రకారం గాని తెలుసుకోలేము. తీసుకోలేము. ఒక ఫ్రెండొచ్చి ఇలా తీసుకో అంటే తీసుకోవడం గాదు. దానిని చీటిపై ఉన్న పద్ధతులను అనుసరించి లేదా వైద్యుని ఆదేశానుసారం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. మన చిట్టి మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకోవాలి. లేదంటే డాక్టర్ ఎలా చెప్తే అలా తీసుకోవాలి. అదే విధంగా భగవద్గీతను స్వయంగా వక్త ఆదేశించినట్లుగా స్వీకరించాలి లేదా అంగీకరించాలి. వక్త అంటే ఎవరు? ఎవరైతే భగవద్గీతని చెప్పారో అది భగవద్గీత వక్త శ్రీకృష్ణుడు. భగవద్గీతలోని ప్రతి పూటలోనూ అతడు భగవానునిగా పేర్కొనబడ్డాడు. సెస్ నువ్వు చాలా శ్లోకాల్లో అది క్లియర్‌గా ఉంటది. శ్రీకృష్ణుడే భగవానుడు. అయినా భగవానుడనే పదము ఒకప్పుడు శక్తిమంతుడైన వ్యక్తినో లేదా శక్తిమంతుడైన దేవతనో సూచించినా, ఇక్కడ భగవానుడే పదము నిశ్చయముగా శ్రీకృష్ణుడి మహాపురుషునిగా తెలుపుతుంది. రైట్. సో, భగవంతుడంటే శ్రీకృష్ణుడు. ఇది ఎవరైతే ఆహ్, భగవద్గీత గురించి శ్రీకృష్ణుడు ఇంకేం చెప్తారో వేరే చెప్పారనుకోండి. సో, అది కరెక్ట్ కాదు. హ్మ్. కానీ అదే సమయంలో శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబర్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు, భారతదేశంలోని ఇతర వేద జ్ఞాన ప్రమాణికుల వంటి గొప్ప ఆచార్యులందరూ గురువులు ధృవపరిచినట్లుగా శ్రీకృష్ణుడిని మనం భగవంతుడని తప్పక తెలుసుకోవాలి. రైట్. ఇది చాలా కష్టం. మనం ఒక ఆల్‌మోస్ట్ 3 మంత్స్ నుంచి భగవంతుడి గురించి ఇన్నా కూడా శ్రీకృష్ణుడే భగవంతుడని ఇప్పటివరకు ఫుల్‌గా రియలైజ్ అవ్వలే. స్వయంగా భగవంతుడు కూడా భగవద్గీతలో తనను దేవాది దేవునిగా నిరూపించుకున్నాడు. చూసారా? కృష్ణుడు కూడా నేను దేవుడినని నిరూపించుకోవాల్సొచ్చింది. అతడు బ్రహ్మ సంహిత, పురాణాలన్నింటిలోనూ ముఖ్యంగా భాగవత పురాణమని తెలియబడే శ్రీమద్ భాగవతంలో కృష్ణస్తు భగవాన్ స్వయం చెప్పారనమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే
కృష్ణుడే స్వయంగా భగవానుడు. అందుకే మనము స్వయంగా భగవానుడి నిర్దేశించిన రీతిగా భగవద్గీతను స్వీకరించాలి. గీతలోని 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. ఏం చెప్పారు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తా వానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకివబ్రవీద్ ఏవం పరంపరా ప్రాప్తిమిమం శం రాజర్షయో విదు సకాలేన సకాలేనేహ మహతా యోగనష్టా పరంతప స ఏవాయం మయా తేద్యం యోగా ప్రోక్తా పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగా విధానం అంటే భగవద్గీత మొట్టమొదట సూర్యదేవుడికి చెప్పబడిందని ఇక్కడ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. సూర్యదేవుడు దానిని మనువుకు వివరించాడు. సో ఫస్ట్ భగవద్గీత అయితే అర్జునుడు అడుగుతాడు అనమాట, కృష్ణ నువ్వు నా ఇక్కడ మా ముందే ఉన్నావు, మాకంటే కొన్ని ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పెద్దవాడివి. నువ్వు ఇది సూర్య భగవానుడికి ఎలా చెప్తావు? ఈ క్వెషన్ వచ్చిన తర్వాత వస్తది. సో అర్జునుడికి చెప్తున్నానన్నమాట. ఈ నాలెడ్జ్ ఫస్ట్ ఏంటంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో జ్ఞానం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. సో తర్వాత ఏం చెప్తాడంటే, ఈ జ్ఞానము నేను ఇప్పుడే నీకు ప్రసాదించట్లేదు, నేను ముందు కూడా చాలా మందికి చెప్పాను. ఈ జ్ఞానం అనేది, ఈ భగవద్గీత అనేది, ఎందుకంటే ఎవరు అడుగుతారు కదా, ఇప్పుడు బైబిలు 2000 సంవత్సరాలు, రైట్? ఖురాన్ ఐ డోంట్ నో 1000 ఇయర్స్, రైట్? సో భగవద్గీత 5000 ఇయర్స్. కొందరు అనొచ్చంటూ ఇది 5000 ఇయర్స్ అని. అది క్లియర్ చేయడానికి భగవంతుడు అప్పుడే అర్జునుడికి చెప్పాడనమాట. ఈ భగవద్గీత నేను నాలెడ్జ్ నీకు చెప్తున్నా కదా, ఈ జ్ఞానం నీకు వివరిస్తున్నాను కదా, ఈ జ్ఞానము, విజ్ఞానం అనేది ఇప్పటిది కాదు, కోట్లాది సంవత్సరాల కింద నుంచి వస్తూనే ఉన్నది. నేను అప్పుడు ఫస్ట్ సూర్య భగవానుడికి చెప్పాను. సూర్య భగవానుడు మనువు కంటే మన మనుషులందరూ మనువు నుంచి వచ్చిన వాళ్ళు, మనువు. సో ఆ మనువులు ఇక్ష్వాకుకి వివరించాడు. ఇక్ష్వాకు అంటే ఎవరు? రామచంద్రుడు పుట్టిన లీనియేజ్‌ని ఇక్ష్వాకులు అంటారు. ఈ రకంగా గురువు శిష్య పరంపరలో గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడికి, శిష్యుడు ఇంకో శిష్యుడికి, ఇలా కోట్లాది సంవత్సరాలుగా వస్తుంది ఈ భగవద్గీత నాలెడ్జ్. ఈ భగవద్గీత 5,000 సంవత్సరాలే ఓల్డ్ కాదు, కోట్లాది సంవత్సరాలు ఓల్డ్. టైమ్ ఇమ్మెమోరియల్ చెప్పాలంటే. టైం సూచించలేవు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ ఎప్పుడు సూర్య భగవానుడు వెలిసినప్పుడు ఈ లోకం వెలిసింది, రైట్? ఈ రకంగా గురువు నుంచి శిష్యుడి పరంపరలో ఒక వ్యక్తి నుండి వేరొకరికి ఈ యోగా విధానము అందచేయబడింది. కానీ కాలక్రమంలో అది నశించింది. సో అంతే కదా, ఇప్పుడు మనకి ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది డిఫరెంట్ వర్షన్స్ క్రియేట్ చేసి దాన్ని డైల్యూట్ చేసేసి, రైట్, ఓవర్ టైం ఏమవుతుందంటే మన కృష్ణ భగవానుడు చెప్పిన అర్థము మార్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కాబట్టి, రైట్? సో యాక్చువల్లీ ఇది శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ భగవద్గీత చెప్పాడు. ఈ నాలెడ్జ్ అనేది ఓవర్ టైమ్ నశించిపోతుంది. ఆ నశించిపోయిన నాలెడ్జ్‌ని మళ్ళీ బ్యాక్ వచ్చి నేను నీకు చెప్తున్నాను ఓ అర్జున. నీకెందుకు చెప్తున్నాము? బికాస్ నువ్వు నాకు భక్తుడివి, నాకు స్నేహితుడివి, ఈ లక్షణాలు ఉండమన్నాడు. సో యాక్చువల్‌గా భగవద్గీత అర్థం కావాలంటే ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలి. నువ్వు భగవంతుడికి ఇష్టమైన వాడివి కావాలి. ఈవెన్ దో మనకి చదవడానికి ఒక బుక్ ఉన్నా, అది మనకి మైండ్‌లోకి ఎళ్ళడానికి, తర్వాత మైండ్ నుంచి మన హృదయానికి ఎళ్ళడానికి మనకి ఈ లక్షణాలు ఉండాలి. ఎవరైతే భక్తులవుతారో, ఎవరైతే భగవంతుడికి మిత్రులవుతారో, రైట్, వాళ్ళకి మాత్రమే భగవద్గీత కరెక్ట్‌గా అర్థమవుతది. సో అది మనకి ఈ విధంగా తెలుస్తుందన్నమాట. కనుక భగవానుడు దాన్ని తిరిగి చెప్పవలసి వచ్చింది.
ఈసారి అది కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇంకో సెంటెన్స్ వాడతా ఇక్కడ నెక్స్ట్ లైన్ వస్తది. తనకు మిత్రుడు, భక్తుడు కనుక ఈ పరమ రహస్యాన్ని అతనికి చెబుతున్నానని భగవానుడు అర్జునుడితో అన్నాడు. సో, భగవద్గీత ఇక్కడ ఈ 2 వర్డ్స్ మిత్రుడు, భక్తుడు. సో, ఎవరైతే నిజంగా ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌కి ఫ్రెండ్లీగా ఉంటారో, రెస్పెక్ట్ చేస్తారో, ఎవరైతే ఈ ఫ్రెండ్లీగా ఉండి భక్తుడు అవుతారో, సో, వాళ్ళకి మాత్రమే భగవద్గీత రహస్యాలు అర్థమవుతాయి. వాటి యొక్క అంతరార్థాలు అర్థమవుతాయి. ఈ 2 క్వాలిటీస్. ఎవరైతే మనకి నేను పీహెచ్‌డీ ఉంది, నేను అమెరికాలో పీహెచ్‌డీ తెచ్చుకున్నాను, లేదంటే నేను ఎమ్మెల్యే, ఎంపీ రైట్? సో, నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగొచ్చు, నేను పుస్తకం చదివి నేను ఇంత కష్టపడ్డా కాబట్టి ఈ పొజిషన్‌కొచ్చిన, సీఎం పొజిషన్‌కొచ్చిన, పీఎం పొజిషన్‌కొచ్చిన అని చెప్పేసి ముందు బుక్ పెట్టుకొని చదువుకున్నామనుకో, అసలు భగవద్గీత అర్థం కాదు. ఈ 2 లక్షణాలు కంపల్సరీ అవసరం. మిత్రుడవ్వాలి, భక్తుడవ్వాలి. సో, మిత్రుడు అంటే ఏంటి? తన ఎదుటి వారికి ఏమి అవసరం ఉంటదో, వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటదో అవి చేయడం. సో, ఎవరు మిత్రుడవుతారు భగవంతుడికి? భగవంతుడికి ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పబడింది? అవి పాటిస్తున్నామా లేదా? ఫేవరబుల్‌గా నడుస్తున్నామా లేదా? రైట్? పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి. ప్రతిరోజు మార్నింగ్ లేచి మంగళారతి చేస్తున్నామా ఇంట్లో లేదా? భగవంతుడికి ఒక పుష్పం, ఒక పత్రము, ఒక నీళ్ళు, ఫలాలు ప్రేమగా సమర్పిస్తున్నామా లేదా? రైట్? టెంపుల్‌కెళ్ళి భగవంతుడికి సర్విస్ చేస్తున్నామా లేదా? రైట్? అవన్నీ మిత్రుడవుతాము. ఎవరైతే భగవంతుని బాగా జపం చేస్తుంటారో వాళ్ళు భక్తులవుతారు. సో, ఓన్లీ మిత్రుడు, భక్తుడికి ఈ భగవద్గీత రహస్యాలు అర్థమవుతాయి. లేదంటే నేను చదివిన నాకు భగవద్గీత అర్థమైంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్తే కర్మణి. ఆ! నీ కర్మలు నువ్వు చెయ్యి, ఫలాలను ఆశించకు. అదొక్కటి మాత్రమే తీసుకొని ఎళ్ళగలం. కానీ ఏం కొటేషన్ చేయాలి? ఆ! పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు. ఈ ఈ శ్లోక కొటేషన్ చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ నా కర్మలు, నా ఫలితాల గురించి ఆలోచించట్లేదు. అవన్నీ మర్చిపోయి భగవంతుడా పరం బ్రహ్మ, పరం ధామ. ప్రతిదానికి పరమం నువ్వే. అన్నింటికీ పరమమైనంటే ఉ ఉత్తీర్ణమైన. ఇంకా అది లేదంటే అహం సర్వస్య ప్రభవో మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధభావ సమన్వితః. రైట్? ఇలాంటి భగవంతుడిని గ్లోరిఫై చేసే శ్లోకాలు మనము పఠించుండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో, ఒక మిత్రుడు ఓన్లీ భక్తుడు కనుకనే ఈ పరమ రహస్యమైన గీతాన్ని అంటే ఇప్పుడు మనకి రహస్యం అంటే ఏంటి? ఏమైనా దాచిపెట్టుకుంటే రహస్యం గదా! అందులో ఇది పరమ రహస్యం. రహస్యాలలో పరమ రహస్యం అంటే గీత. మరి భగవంతుడే ఆల్రెడీ చెప్పాడు. రాజవిద్య రాజగుహ్యం. రాజగుహ్యం అంటే కింగ్ ఆఫ్ సీక్రెట్స్. రహస్యాలలో కింగ్. ఈ నాలెడ్జ్. మరి మొత్తం బుక్‌లో పెట్టబడింది ఇది రహస్యం ఎలా అవుతది? సో, అందులోనే ట్రిక్ ఉంటదన్నమాట. దీన్నెళ్లి కరెక్ట్‌గా అర్థం చేసుకొని, కరెక్ట్‌గా అనుసరించగలుగుతున్నామా లేదా? రైట్? దీని ఆ! ఈ తనకు మిత్రుడు, భక్తుడు కనుక ఈ పరమ రహస్యాన్ని అతనికి చెబుతున్నానని భగవానుడు అర్జునుడితో అన్నాడు. మనం ఇంకొక 7 మినిట్స్‌లో ఆపేద్దాము 6:45కి. రమేష్ చూడు టైము. దీని భావం ఏమిటంటే భగవద్గీత గ్రంథము ప్రత్యేకంగా భగవంతుడికి భ భగవద్ భగవద్భక్తునికే ఉద్దేశించబడింది. సో, ఇది ఓన్లీ భక్తుడికే ఉద్దేశించబడింది.
ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, పీఎం కాదు, సీఎం కాదు, రైట్? ఆర్ మూవీ స్టార్, క్రికెట్ స్టార్, స్పోర్ట్స్ స్టార్ వీళ్ళకి ఉద్దేశించబడింది కాదు. సో, ఆధ్యాత్మిక వాదులు 3 తరగతులుగా ఉన్నారు. వారే జ్ఞాని, యోగి, భక్తుడు లేదా నిరాకారవాది, ధ్యానపరుడు, భక్తుడు. ఇది మనం డిస్కస్ చేసినాం ముందు. మార్గాలు 3 ఉన్నాయి. కానీ 3 సెపరేట్ మార్గాలు కాదు. ఒక మనకి మెట్లు ఎలాగా ఉంటాయో, భక్తి అనేది పైనుంటది. ఫస్ట్ జ్ఞాని, తర్వాత యోగి, తర్వాత భక్తి. ఫస్ట్ ఏంటంటే కర్మి. ఇందులో కర్మి లేదు. కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, భక్తి యోగి. సో, పూర్వ పరంపర విచ్ఛిన్నమైన కారణంగా క్రొత్త పరంపరకు గురు శిష్య పరంపర. అతన్ని ప్రథమ గ్రహీతగా చేస్తున్నట్లు అర్జునుడితో భగవానుడు ఇచ్చట స్పష్టంగా చెప్పాడు. అందుకే సూర్యదేవుడు మొదలైన వారి నుండి వస్తున్నట్టి సంప్రదాయంలోనే వేరొక పరంపరను స్థాపించాలనేది భగవంతుని కోరిక. అర్జుని ద్వారా నూతనంగా తన ఉపదేశాలు ప్రచారం కావాలనేది అతని ఆకాంక్ష. ఇది భగవంతుడి ఆకాంక్ష. ఫస్ట్ సూర్యదేవునికి చెప్పాడు. సో, అది కాలపరిమితంగా అది నశించిపోయింది. మళ్ళీ అర్జుని ద్వారా మళ్ళీ ఈ పరంపరని స్థాపించడానికి భగవంతుడు ట్రై చేస్తున్నాడన్నమాట. సో, అర్జుని ద్వారా నూతనంగా తన ఉపదేశాలు ప్రచారం కావాలనేది అతని ఆకాంక్ష. అర్జునుడు భగవద్గీత అవగాహనలో ప్రామాణికుడు కావాలని అతడు కోరుకున్నాడు. అందుకే భగవద్గీత ప్రత్యేకంగా అర్జునికి బోధించబడినట్లు మనకు కనిపిస్తుంది. అతడు భగవద్భక్తుడు. శ్రీకృష్ణుని ప్రత్యక్ష శిష్యుడు. సో, డిసైపుల్ అవ్వాలి, మిత్రుడవ్వాలి, తర్వాత భక్తుడవ్వాలి. అప్పుడే భగవద్గీత కరెక్ట్‌గా అర్థమవుతది. కనుక అర్జునుడికి ఉన్నట్టి గుణాలని కలిగిన వ్యక్తికి ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. అర్జునుడికి ఉన్నట్టి గుణాలను కలిగిన వ్యక్తికి భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. ఈ సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అర్జునునికి ఉన్నట్టి గుణాలని కలిగిన వ్యక్తికి భగవద్గీత చక్కగా అర్థమవుతది. ఈ 3 క్వాలిటీస్ లేకపోతే భగవద్గీత అర్థం చేసుకోవడం కష్టం. ఇంపాసిబుల్. ఎందుకంటే అది పరమ రహస్యం భగవద్గీత అనేది. సో, భగవద్గీత ఏదో మనం బుక్ ఉంది కదా అని చెప్పేసి ₹100, ₹200 దొరుకుతుంది కదా అని చెప్పేసి తీసి చదువుకుంటే అర్థం అవ్వదు. మళ్ళీ ఇప్పుడు చాలామంది మనము డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఒక విగ్రహంలాగా ఇంట్లో పెట్టుకున్నారు అంతే. దాన్ని అది ఎందుకు అర్థమవుతది? సో, అది చదవడానికి అదృష్టం ఉండాలి. తర్వాత ఈ 3 లక్షణాలు కూడా ఉండాలి. భక్తుడివి అవ్వాలి, మిత్రుడివి అవ్వాలి, శిష్యుడివి అవ్వాలి భగవంతుడికి. సో, అప్పుడే భగవద్గీత కరెక్ట్‌గా అర్థమవుతది. ఒకడు భగవద్భక్తుడు కాగానే ఆ దేవునితో ప్రత్యక్ష సంబంధం కూడా కలుగుతుంది. రైట్? సో, భక్తి వల్ల లాభం. అది చాలా విస్తృతమైన కథా విషయము. కానీ భక్తుడు ఈ క్రింది 5 రకాలలో ఏదో ఒక దానిలో భగవంతుడితో సంబంధం కలిగి ఉంటాడని టూకీగా చెప్పవచ్చును. భక్తుడు కూడా ఏందంటే కొందరు శాంత స్థితిలో ఉంటారు, కొందరు సేవా స్థితిలో ఉంటారు, కొందరు మిత్రుడిగా ఉంటారు, కొందరు తండ్రిగా లేదా తల్లిగా ఉన్న భక్తుడు. అలాగే ఎందుకంటే ఇప్పుడు మనకి కృష్ణుని తల్లిదండ్రులు ఎవరు? దేవకి అండ్ వసుదేవ, రైట్? లేదంటే నంద మహారాజ్, యశోదమాయి మాతాజీ. సో, వాళ్ళు ఒక విధంగా భగవంతుడితో సంబంధాన్ని పెంచుకుంటారు. కొందరు రాధారాణి ప్రియురాలిగా భక్తురాలు. కొందరు మిత్రునిగా భక్తులు. సో, ఇందులో ఏదొక సంబంధం మన భగవంతుడితో కలిగి ఉంటే మనకి భగవద్గీత అర్థమవుతది. లేదంటే జస్ట్ టైం పాస్ అయిపోద్ది. అన్నీ మొత్తం బుక్ చదివినా దాని రహస్యం అర్థం కాకుండా పోతది. ఏంటి ఆ రహస్యం, రైట్?
ఎవరైతే చివరి క్షణంలో అంతకాలేచి మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాత్రి సంశయ. ఎవరైతే భగవంతుని లాస్ట్ క్షణంలో స్మరించగలరో జెన్యూన్‌గా, ఎలాగైతే ఒక పిల్లాడికి చాలా ఆకలిగా ఉన్నప్పుడు తల్లిని ఎలా కాల్ ఔట్ చేస్తారో. సో, అది ఆ విధంగా మనము చేయగలిగితే మన జన్మ ధన్యమవుతది. ఇవన్నీ ప్రయత్నాలు, ఈ జూమ్ కాల్‌లు చివరికి దాని దాని గమ్యం ఏందంటే, మనం ఇది డిస్కస్ చేయడం వల్ల ఏందంటే, మన మైండ్ మొత్తం ట్రైన్ అయిపోతుంది. మన మైండ్ మొత్తం ట్రైన్ అయింది కాబట్టి, ఆటోమేటిక్‌గా చివరి క్షణంలో భగవంతుడు గుర్తించడానికి, మనకు గుర్తు రావడానికి టైం ఉంటది. ఎందుకంటే అప్పుడు నొప్పిలు, ఈ రోగము, ఆ రోగము భాగవతంలో డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. మనిషికి ఆహ్, మూ మూడప్ మూడ్ 3 టైమ్స్ భయాలు కలుగుతుంటాయి. ఒకటి ముసలితనప్పుడు భయం వస్తుంటది. భయం పెరుగుతూ ఉంటది. రోగం వచ్చినప్పుడు భయం భయం పెరుగుతుంటది. తర్వాత చావు వచ్చినప్పుడు భయం పెరుగుతూ ఉంటది. ఆ భయంలో భగవంతుడిని గుర్తు చేసుకోవడం నాట్ ఈజీ. సో, లైఫ్ మొత్తం ఏందంటే ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్. చావు అనేది మనిషికి ఎగ్జామ్ లాంటిది. సో, దీనికి మల్టిపుల్ ఎగ్జామ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఒక లైఫ్‌కి ఒకటే ఉంటది. రైట్. సో, ఇది మన భగవద్గీత ఇప్పుడు ఇవాళ టేక్ అవే ఏందంటే, భగవద్గీత కరెక్ట్‌గా అర్థం కావాలంటే, భగవంతుడు ఒక స ఒక ఒక అట్‌లీస్ట్ ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధాలేంటివి? శాంత స్థితి అయినా, సేవా స్థితి, లేదా మిత్రుడు, లేదా భక్తుడు, తర్వాత తండ్రిగా ప్రేమ చూయించడం అన్నా, తల్లిగా ప్రేమ చూయించడం అన్నా, లేదంటే ఒక ప్రియురాలిగా ఉన్న భక్తుడు. ఇలా ఎవరైతే తన సంబంధాన్ని పెంచుకోగలరో వాళ్ళకి మాత్రమే భగవద్గీత కరెక్ట్‌గా అర్థమవుతది. కృష్ణుడిని తీసేసి భగవద్గీతని అర్థం చేసుకోవడం అంటే ఇంపాసిబుల్. ఎప్పుడైతే కృష్ణుడిని తీసేస్తామో, మన లైఫ్‌లో, మన డివోషన్‌లో, మన 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 పూజలలో కృష్ణుడిని తీసేస్తామో, అప్పుడు భగవద్గీత అర్థం కాదు. రైట్. సో, ఎందుకు దాని ఉద్దేశ్యమే భగవానుడు శ్రీకృష్ణుడు ఎవరని చెప్పేసి అర్జున్‌కి చెప్తున్నాడు. రైట్. సో, అది ఇక్కడ ఆపేద్దాము. ఎనీ క్వెషన్స్? సో, ఇంట్రడక్షన్ ఏందంటే మనం భగవద్గీతని గ్లోరిఫై చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఒకటి ఆమ్, కృష్ణుడు ఫస్ట్ సన్ గాడ్కి చెప్పాను, తర్వాత వివాసాక్ష అంటాడు. బట్ ఫస్ట్ సౌండ్ నుంచి బ్రహ్మ వచ్చాడు కదా, బ్రహ్మకి సన్ గాడ్కి రిలేషన్ అంటే ఏంటి? సో, బ్రహ్మకి హ్మ్. లెట్ మీ ఆస్క్ వన్ క్వెషన్. సో, నాకు తెలిసి ఏమవుతుంది ఇది నేను క్లారిఫై చేసుకుంటున్నాను. సో, బ్రహ్మకేందంటే హృదయం నుంచి చెప్తాడు. హృదయంలో నుంచి ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాడు. సో, ఫస్ట్ ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ క్రియేషన్ వచ్చింది యాక్చువల్‌గా చెప్పాలంటే బ్రహ్మతోని. ఫస్ట్ మన గర్భోదయ సాయి విష్ణు బొడ్డులో నుంచి తామర పుష్పం వస్తే తామర పుష్పంలో బ్రహ్మ. బ్రహ్మ ఒక వేల కోట్లాది సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పుడు భగవంతుడు తన హృదయం నుంచి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంటాడు. అప్పుడు తర్వాత సృష్టి క్రియేట్ అవుతుంటది మొత్తం. సో, సృష్టి క్రియేట్ అయినప్పుడు సూర్య భగవానుడు కూడా వస్తాడు గదా! సో, అప్పుడు డైరెక్ట్‌గా నెక్స్ట్ కృష్ణుడే డైరెక్ట్‌గా వచ్చి ఇన్‌స్ట్రక్ట్ చేయడం. ఎలాగైతే అర్జునుడికి డైరెక్ట్‌గా పర్సన్‌గా వచ్చి ఇన్‌స్ట్రక్ట్ చేశాడో, అలా ఫస్ట్ టైమ్ చేసింది సూర్య భగవానుడికి. కానీ ఆ నాలెడ్జ్ హృదయం ద్వారా అందించింది బ్రహ్మకి. ఫస్ట్ యాహ్! ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడ ఫస్ట్ బ్రహ్మకి ఇచ్చినట్టు లేదు. సో, నాదేంటంటే డైరెక్ట్‌గా ఇన్ పర్సన్.
ఇన్ పర్సన్‌ని అందచేయడం గుడ్ క్వెషన్. నేను కూడా ముందు ఆలోచించలేదు. బట్ ఐ థింక్ దిస్ వుడ్ ఫాలో. భగవద్గీతని 2 కన్సిడర్ చేస్తే అవి 2 స్టేట్మెంట్స్ ట్రూయే. బ్రహ్మకి కూడా ఇంపార్ట్ చేస్తాడు. బ్రహ్మకి డైరెక్ట్ పర్సన్‌గా వచ్చి ఇంపార్ట్ చేయ్యాడు. డైరెక్ట్ మెడిటేషన్‌లో హృదయంలో వెలిసి నాలెడ్జ్ ఇస్తాడు బ్రహ్మకి. సూర్యభగవానుడికి మాత్రము డైరెక్ట్ ఫస్ట్ పర్సన్ వచ్చి. తర్వాత నెక్స్ట్ సూర్యభగవానుడి తర్వాత ఫస్ట్ మళ్ళా సెకండ్ టైమ్ పర్సన్‌గా రావడం ఓన్లీ అర్జునుడి కోసం. ఎనీ అదర్ క్వెషన్స్? కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. భగవద్గీత అర్థం కావాలంటే భగవంతుడికి ఏదో మిత్రుడిగా సంబంధం పెంచుకోవాలి, లేదంటే భక్తుడిగా సంబంధం పెంచుకోవాలి, ప్రియురాలుగా, లేదంటే ఒక స్నేహితుడిగా ఎవరైతే సంబంధాన్ని పెంచుకుంటారో భగవంతుడితోని ఏదో విధంగా పూర్వజన్మ సుకృతం వలన గాని, ఈ జన్మ ప్రయత్నం వలన గాని ఒక సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలిగితే భగవంతుడితోని, అప్పుడు భగవద్గీత కరెక్ట్ అర్థమవుతది. దానికి అది కలగాలంటే ఏందంటే భక్తుల అసోసియేషన్ ఉండాలి. భక్తుల అసోసియేషన్ ఉంటే ఆ సంబంధం పెరుగుతది. అది టేక్ అవే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. హరే కృష్ణ.